హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మీకు నేను దొండ దుంపలు వేస్తారా లేదంటే దొండ విత్తనాలు వేస్తారా అనేది క్లారిటీ అయితే ఇస్తానండి. చాలా మందికి దొండ విత్తనాలు అనుకుంటున్నారు, కానీ దొండ విత్తనాలు అయితే కాదు, దొండ దుంపలు వేస్తారు. అవి కూడా మేము రీసెంట్గా 10 రోజులు అవుతుంది దొండ దుంపలు అయితే నాటాము. మంచిగా ఎగిరైతే వేసుకొచ్చినాయి. అంటే ఎగిరేసుకొచ్చి రావడం అంటే చిగురు వచ్చింది. వాటిని అయితే మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నా. ఇవేనండి దొండ దుంపలు. వీటిని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వీటికి గొనుపులు ఉన్నాయి కదా, సో ఈ గొనుపుల ద్వారా అయితే మనకి చిగురు అనేది వస్తుంది. మేము వేసి అయితే 10 రోజులు అవుతుంది. మొత్తం ఇవి మేము పాదులుగా వేసామన్నమాట. స్ట్రైట్గా ఉంటాయి పాదులు. అలా అని దొండ విత్తనాలు కూడా ఉంటాయండి, కాకపోతే దొండ విత్తనాలు చేదు పడతాయి అన్నమాట. అందుకే ఎక్కువగా దొండ విత్తనాలు అయితే వేయరు, ఎక్కువగా దుంపలే నాటుతారు. ఇవేనండి దొండ దుంపలు అయితే ఈ విధంగా ఉంటాయి, చూసారు కదా. సో ఇంతేనండి ఈ వీడియో నేను దొండ పందిరి పెట్టినంత వరకు కూడా సో దీనికి ఎంత ఖర్చు అయ్యిద్ది, ఎలా పెట్టాలి అనేది కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. నేను ప్రతిదీ కూడా వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను.